అందరికీ నమస్కారం. రావణ విభీషణ సంవాదం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. విభీషణుడు ధర్మార్థాలు బాగా తెలిసినవాడు. ఎలాగైనా రావణునికి హితం చెప్పి సీతాదేవిని రామునికి అప్పగించే పనిని చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు. అనేక శిఖరాలతో కూడి చాలా ఎత్తుగా ఉన్న రావణాసురుని మందిరానికి వెళ్ళాడు. లోపలకు వెళ్ళి సింహాసనాసీనుడై ఉన్న రావణునికి నమస్కరించాడు. సంప్రదాయానుసారంగా రావణుని ఉద్దేశించి జయ జయ శబ్దాలు ప్రయోగించాడు. అంతటా రావణుడు కంటి సైగతో చూపడం వల్ల బంగారపు ఆసనంపై విభీషణుడు కూర్చున్నాడు. మంత్రులు తప్ప మరెవ్వరూ అక్కడ లేరు. అది కనిపెట్టి విభీషణుడు హితకరము యుక్తియుక్తము అయిన మాటలు చెప్పాడు. మంచి మాటలతో అన్నను ప్రసన్నం చేసుకొని నెమ్మదిగా, అన్న, ఈ సీత లంకాపురికి వచ్చినది మొదలు మనకు అనేక అశుభ సూచకాలు కనిపిస్తున్నాయి. అగ్నిహోత్రం చక్కగా ప్రజ్వరిల్లడం లేదు. పొయ్యిలలో, అగ్నిహోత్ర గృహాలలో, వేదాధ్యయన స్థలాలలో పాములు కనిపిస్తున్నాయి. హోమం చెయ్యాలనుకుని ఉంచిన హవిస్సులకు చీమలు పడుతున్నాయి. ఆవుల పాలు ఎండిపోయాయి. మదపుటేనుగులు మదహీనములై ఉన్నాయి. గుర్రాలు దీనంగా అరుస్తున్నాయి. సరిగ్గా ఆహారం కూడా ముట్టడం లేదు. రాక్షసరాజైన ఓ రావణ, మన గాడిదలు, ఒంటెలు, కంచర గాడిదలు కన్నీరు కారుస్తూ రోదనం చేస్తున్నాయి. అనేక విధాల చికిత్సలు చేసినప్పటికీ అవి అలాగే ఉంటున్నాయి. ఎక్కడ చూసినా క్రూరములైన కాకులు గుంపులు గుంపులుగా చేరి మన విమాన శిఖరాలలో అరుస్తూ కనిపిస్తున్నాయి. అలాగే గ్రద్దలు గుంపులు గుంపులుగా మన నగరంపై తిరుగుతున్నాయి. నగరంలో ప్రతి ఇంటిపైన వాలి అక్కడ కూర్చుంటున్నాయి. ఉభయ సంధ్యలలోనూ నగరం సమీపంలోనూ నక్కలు అమంగళంగా అరుస్తున్నాయి. కుక్కలు మొదలైన క్రూర మృగాలు నగర ద్వారాల వద్ద గుంపులు గుంపులుగా చేరి పిడుగులు పడ్డట్లుగా అరుస్తున్నాయి. వీటికి తగినట్లుగానే లంకా దహనం మొదలైన అనర్థాలు ఇప్పటికే వాటిల్లాయి. ఈ అశుభ నిమిత్తాలకు ప్రాయశ్చిత్తంగా సీతను రామునికి అప్పగించడం మంచిదని నాకు తోస్తున్నది. నీ మీద గల ప్రేమాతిశయం వల్ల, గౌరవం వల్ల ఈ మాట చెబుతున్నానే కానీ ఇది నా దోషంగా తలచవద్దు. ఈ దుశ్శకునాది దోషాలన్నీ కూడా మన రాక్షసులందరికీ, రాక్షస స్త్రీలందరికీ, అంతఃపుర కాంతలకు, నగరంలో ఉన్న వారందరికీ తెలుసు. నీకు భయపడి, నీ దయా ధర్మాలకు ఆశపడి మంత్రులంతా నీకు ఈ సంగతి చెప్పడం లేదు. నీ తమ్ముణ్ణైన నేను చూసింది, విన్నది నీకు అవశ్యం చెప్పాలి గనుక చెప్తున్నాను. న్యాయం ప్రకారం నీవే ఆలోచించుకుని నిశ్చయించుకో. ఆ ప్రకారం చెయ్యి అని విభీషణుడు విన్నవించుకున్నాడు. విభీషణుడు చెప్పిన ఈ మాటలకు రావణాసురుడు ఆగ్రహం తెచ్చుకున్నాడు. తను పట్టిన పట్టు వదలకుండా, ఒరే విభీషణ, ఎవడన్నా నాకు భయం లేదు. నా చేతికి చిక్కిన సీతను ఎంత మాత్రం రాముడు పొందలేడు. దేవేంద్రుని సహితంగా దేవతలు సహాయంగా వచ్చినప్పటికీ ఆ రాముడు యుద్ధంలో నా ముందు నిలువలేడు అని చెప్పి విభీషణుడికి సమాధానం చెప్పాడు. అప్పుడు మళ్ళీ విభీషణుడు రావణుడితో ఇలా అంటున్నాడు. రాక్షసరాజువగు రావణ, వక్షస్థలమే పడక కలది, విశ్వమనే విచారం కలది, చిరునవ్వు అనే కరకు కోరలు కలది, దుఃఖవశాత్తు తలగడగా చేయబడి చేతి 5 వేళ్ళు 5 తలలుగా గల సీత అనే మహాసర్పాన్ని నీవు ఎందుకు కోరావు? దంతాలు, నఖాలే ఆయుధాలుగా ఉండి కొండ శిఖరాలైన ఆ వానరులు లంకాపురికి రాకముందే నా మాట విని సీతాదేవిని రామునికి అప్పగించు.
రాముడు వజ్ర సమానములు వాయువేగం కంటే వేగం కలిగిన వాడి బాణాలు ప్రయోగించి రాక్షస వీరుల అందరి శిరస్సులు త్రుంచివేయడానికి ముందే ఆ సీతను రామునికి అప్పగించు అన్నాడు విభీషణుడు. ఇంకా విభీషణుడు ఇలా చెప్తున్నాడు, రాక్షసరాజా, నా మాట విని భూషణాలు, రత్నాలు, దివ్య వస్త్రాలు, అమూల్య పదార్థాలతో సహా ఆ సీతాదేవిని రామునికి సమర్పించు. అలా సమర్పిస్తే మనమిక్కడ నిర్భయంగా సుఖంగా ఉండవచ్చు అని పలికాడు విభీషణుడు. అయితే రావణుడు మృత్యుదేవత ప్రేరితుడై విభీషణుని మాటలు లెక్క పెట్టలేదు. పైగా అతనిని గౌరవించలేదు. పరుష వాక్యాలతో దూషించడం మొదలుపెట్టాడు. ఓరి విభీషణ, సాక్షాత్తు శత్రువుతో కానీ కుపితమైన సర్పంతో కానీ సహవాసం చేయవచ్చు, కానీ స్నేహితుడి వేషంలో ఉండే శత్రుపక్షపాతితో ఎప్పుడైనా సరే ఎంతమాత్రం సహవాసం చేయకూడదు. అందులోనూ ఈ దాయాదుల స్వభావం నాకు తెలియంది కాదు. కష్టం వచ్చినప్పుడు దాయాదులు ఎంతో సంతోషపడతారు. పైగా ఈ జ్ఞాతులు తమ జాతిలో ప్రధానుడైన వాణ్ణి, పండితుణ్ణి, ధార్మికుణ్ణి, సూర్యుణ్ణి తప్పకుండా అవమానిస్తారు, తిరస్కరిస్తారు. ఈ దాయాదులు ఇతర సమయాల్లో ఒకరిపై ఒకరు ఎంతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ మనస్సులో ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడుతుంటారు. ఎప్పుడూ కీడే ఆలోచిస్తూ ఉంటారు. ఆపద సమయాల్లో ద్రోహం చేస్తారు. అందువల్ల జ్ఞాతుల వల్ల తప్పక భయం కలుగుతుంది. కనుకనే వాళ్లను ఎంతమాత్రం నమ్మకూడదు. ఓరి విభీషణ, నీవు నా జ్ఞాతివి కాబట్టి నేనిలా లోకపూజ్యుడనై మహదైశ్వర్యంతో తులతూగుతూ జ్ఞాతుల్లో ముఖ్యుడనై ఉండడం నీకు సమ్మతం కాదు. తామరాకులో పడ్డ జలబిందువులు ఒకదానితో ఒకటి కలిసి చేరినట్లుగా దుష్టులతో కలిసి ఎంతకాలం స్నేహం చేసినా స్నేహం కుదరదు. పుష్పాలపై తుమ్మెదలు వాలి తేనె తాగుతాయి. తర్వాత ఆ పూలు తమకు తేనె ఇచ్చి ఉపకారం చేసిన విషయం నిమిషం సేపైనా నిలవదు కదా. అలాగే నీవు కూడా నా వల్ల సమస్త సుఖాలు అనుభవించి నా కీడునే కోరుతున్నావు. నీలాంటి దుష్టుడితో స్నేహం చేస్తే చివరకు అంతా ఇలాగే నిష్ఫలమవుతుంది. ఏనుగు మొదట్లో చక్కగా స్నానం చేస్తుంది. తర్వాత తన తొండంతో దుమ్ము ధూళి తీసుకొని ఒళ్ళంతా పోసుకుంటుంది. అలాగే దుష్టులు మొదట ఎంతో స్నేహం నటించి తరువాత విఘాతం చేస్తారు. శరదృతువులో మేఘం వాన కురిసినట్లు ఎంత గర్జిస్తున్నా నేల మీద తేమ ఉండదు. అలాగే దుష్టులతో చెలిమి చేయడం, వాళ్ళు ఉపకారం చేస్తున్నట్లు నటించడమే కానీ ఎంతమాత్రం ఉపకారం చెయ్యరు. విభీషణ, నీవు తమ్ముడవని మన్నించాను. ఇంకొకడు ఇలా మాట్లాడితే ఈ క్షణంలో వాణ్ణి నాశనం చేసి ఉండేవాణ్ణి. నీవు వంశాన్ని చెడబుట్టిన వాడివి. వెళ్ళు, అవతలికి వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో, నా కంట పడకు అన్నాడు కోపంగా రావణుడు ఇలా పరుష వాక్యాలతో నిందించి అవమానించగా విభీషణుడు తన గద చేతబూని నలుగురు రాక్షసులతో ఆకాశానికి ఎగిరాడు. అలా అంతరిక్షంలో నిలిచి ప్రతికూలమైన రావణుడి సహవాసం వదులుకుంటున్నందుకు, తనకు అనుకూలమైన రామ సమాశ్రయం కోరుకుంటున్నందుకు ఈ రెండు రకాల కలిగిన ఉత్తమ కాంతితో వెలిగిపోతూ అన్న రావణాసురుని చూచి కోపంతో ఇలా అన్నాడు, ఓ రావణ, నీవు నా జ్యేష్ఠ భ్రాతవు కాబట్టి నీకేం చెప్పాలని ఉంటే అవన్నీ చెప్పు. నేను ఎదురు మాట్లాడకూడదు. నాకు తండ్రిలాగా నీవు పూజ్యుడవు, కానీ ధర్మ మార్గం వదిలిపెట్టావు. నా మీద అసత్యంగా దోషం ఆరోపించి నన్ను పరుషవాక్యాలతో నిందించావు. దీన్ని నేనెంత మాత్రం సహించలేను. రావణ, నీ మేలు కోరి బాగా విచారించి నీకు హితకరమైన
హితమైన మాట చెప్పాను. అయితే బుద్ధిహీనులు, మృత్యువశంగతులైన వారు హితోపదేశాలు వినరు. ఏ విధంగానైనా సంతోషం కలిగించే మాటలు చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు ఎప్పుడూ ఎంతోమంది దొరుకుతారు. కానీ అప్రియం అయినప్పటికీ హితవచనం చెప్పేవాడు, అలా చెప్తే వినేవాడు ఒక్కడైనా దొరకడు. మృత్యుపాశబద్ధుడవై సబాంధవంగా నాశనమైపోతున్న నిన్ను, మండిపోతున్న గృహాన్ని చూచి ఊరికే ఉండలేనట్లుగా ఇంతవరకు చెప్పాను. ఆ రాముడు నీ మీద తీక్షణమైన భయంకరమైన బాణాలు వేస్తుంటే చూడడం నాకు ఇష్టం లేదు. ఇసుకతో చేసిన నీటి కట్టలాగా బలవంతులు, అస్త్రవేత్తలు అయిన శూరులంతా యుద్ధంలో చనిపోతారు అన్నవని నీ మేలు కోరి ఇంతవరకు చెప్పాను. అందుకు నీవు నన్ను క్షమించు. అన్ని విధాలా నిన్ను నీవు రక్షించుకో. ఈ రాక్షస కోటిని, ఈ లంకాపురిని కాపాడుకో. నీకు మంగళం కలుగుగాక. నేను పోతున్నాను. నేను పోయిన తర్వాత ఇక నేను లేనట్లే కదా. ఇక నీవు సుఖంగా ఉండు. రావణ, నేను నీ హితం కోరి ఎంత చెప్పినా నా మాటల్లో నీకు రుచి పుట్టడం లేదు. ఆయుష్ తీరిన వారు చచ్చినట్లే కదా. స్నేహితులు చెప్పే హితోక్తులు వాళ్ళు పెడచెవిన పెడతారు అని ఈ విధంగా విభీషణుడు రావణుడికి బోధించి, తర్వాత ఒక ముహూర్త కాలంలోనే లక్ష్మణ సహితుడై రాముడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ధన్యవాదాలు.